మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్య అంశం ఏంటంటే, అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత అనేది కలుగుతుంది. ఈరోజు అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎంతోమంది రోగముల చేత పీడింపబడుతున్నారు. యేసు ప్రభు ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయన అనేక మంది అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ, రోగముల చేత పీడింపబడుతున్న వారందరినీ, నానావిధ రోగములని రాయబడి ఉంది. సువార్తలో మనం చూసినట్లయితే నానావిధ రోగములతో పీడింపబడిన ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేశాడంటే స్వస్థపరచుచు అనేక మందికి ఆయన మేలు చేసేది. హల్లెలూయా. పిల్లరా, కాబట్టి మనం ఎవరైనా కూడా సరే అనారోగ్యంతో ఉండడము, లేకపోతే మనం సరైనటువంటి ఆరోగ్యం లేకుండా క్షీణించిపోవడము, శరీరము ఎంతో బలహీనంగా మారిపోవడం, ఇవన్నీ కూడా ఎంత మాత్రం కూడా అది దేవునికి ఇష్టము లేనటువంటి ఒక పరిస్థితి. కాబట్టి పిల్లరా, మరి ఎవరు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు? అపవాది చేత పీడింపబడుతున్నా అని వాక్యము మన స్వార్థ పత్రికలో మనం చూడొచ్చు. మరి అపవాది ఏం చేస్తాడంటే మన అనేకమైనటువంటి వ్యాధులను కలుగు చేస్తాడు. మనకి ఉదాహరణగా మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు గ్రంథంలో ఆ యోబుకి మరి అపవాది చేత అక్కడ రోగం అనేది కలిగింది. అపవాది దేవుని దగ్గర మరి పర్మిషన్ తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? యోబుకి అతని యొక్క దేహం అంతా కూడా గొప్ప అంటే భయంకరమైనటువంటి ఒక వ్యాధితో నింపుతున్నాడు. అతను ఒక చిల్ల పెంకు తీసుకొని ఆ చర్మం అంతా చీకిపోయే విధంగా, చర్మం అంతా గోక్కునే విధంగా వ్యాధిని కలుగు చేశాడు. ఎవరు కలుగు చేశాడు ఆ వ్యాధిని? అపవాది ఏం చేశాడు? ఆ వ్యాధిని కలుగు చేశాడు. దేవుడి యొక్క ఆజ్ఞను తీసుకొని, అంటే దేవుడి యొక్క పర్మిషన్ తీసుకొని అపవాది ఏం చేశాడు? ఆ యొక్క వ్యాధిని యోబుకి కలిగేశాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని అపవాది ఏం చేస్తాడంటే మనుషులకి వ్యాధిని కలుగు చేసే విధంగా అతను పర్మిషన్ తీసుకోవాలంటే ఏంటి అర్థమవుతుంది? దేవుని వాక్యం మనం చూసినట్లయితే పర్మిషన్ అనేది ఎలా దొరుకుతుందంటే, పాపం చేసినప్పుడు ఏమవుతుందంటే పర్మిషన్ అనేది దొరుకుతుంది. పాపం చేసినప్పుడు అక్కడ వాక్యం చెప్తోంది, దేవుని వాక్యము, పాపం చేయవాడు ఎవరంటే అపవాది సంబంధి. అంటే మనం మనుషులు పాపం చేసినట్లయితే మనం ఎవరి సంబంధాలు అయిపోతాం? అపవాది సంబంధాలు అయిపోతాం. కాబట్టి పిల్లరా, మనం పాపం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పాపం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞల్ని, కట్టడల్ని, విధుల్ని ఏం చేయాలి? వాటిని అనుసరించడం మానకూడదు. వాటిని ఆయన ఏం చెప్పాడు వాటిని మనం చేయాలి. వాటిని చేయడానికి మన హృదయం ఫస్ట్ సిద్ధంగా ఉండాలి. మొట్టమొదటి మనం ఆశ కలిగి ఉండాలి. అరే మనం పాపం చేసినట్లయితే మనకి అసలు వచ్చేటువంటి నష్టం ఏంటంటే, మనం దేవుని దగ్గర దీవెన అనేది పొందుకోలేము. మనిషి పాపం చేయడం వలన వాడికి ప్రయోజనం ఏంటి, వాడికి కలిగే నష్టం ఏంటి అని తెలుసుకున్నట్లయితే మనుషులు ఏం చేయరంటే పాపం అనేది చెయ్యరు. నువ్వు పాపం చేసినంత కొలది, కీడు అనుభవించినంత కొలది మరి ఏమవుతుందంటే శాపం అనేది అది వస్తూనే ఉంటుంది. దాన్ని ఎవరు కూడా మార్చలేరు. మరి నువ్వు ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి సమీపించి మరి వాటిని మరి చేసినటువంటి పాపపు క్రియలు విడిచిపెట్టితేనే కానీ నీకు దీవెన అనేది రాదు. మనిషి యొక్క జీవితంలో దేవుని దగ్గర నుంచి దీవెన అనేది రావాలంటే మరి అతను ఏం చేయాలి? దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి. దేవునికి ఇష్టానుసారమైనటువంటి అంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన్ని మరి హత్తుకోవాలి. ఆయన యొక్క ఆజ్ఞలను ఎందుకు ప్రేమించాలి? ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తే మనకేం కలుగుతుంది? మనకి దీవెన కలుగుతుంది. ఆయన ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు మరి నా ఆజ్ఞలన్నిటినీ నువ్వు గైకొని
మరి వాటి ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆ ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము ఏం చేయాలంటే మరి దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉండాలి. ఆయన మాట వింటే చాలు మనకు అది ఆశీర్వాదం. ఆయన మాట వింటే చాలు అది మనకి ఆశీర్వాదం, అది దీవెన. అది ఎలా ఉంటుందంటే దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెన సమస్త జనుల కంటే ఎక్కువగా ఉంటుంది. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే. ఆయన ఒక దేశంలో చెప్పలేదు, ప్రాంతంలో చెప్పలేదు, రాష్ట్రంలో చెప్పలేదు, ఒక జిల్లాలో చెప్పలేదు. కానీ దేవుడు ఇచ్చే వాగ్దానం ఎలా ఉంటుందంటే నీవు భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే, వంశం కంటే నువ్వే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. ఎప్పుడు ఆశీర్వదించబడతావు అంటే నువ్వు కేవలం ఆయన మాట వినడానికి నీ హృదయం సిద్ధపరచుకుంటే చాలు. ఆయన మాటని వింటే నేను ఆశీర్వదించబడతాను. ఆయన మాట వింటే నేను ఆయన ప్రకారం చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటే నా దీవెన నాలో నుంచి తొలగిపోదు అనేది దేవుని దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మనం మాట వినకపోతే ఏంటంటే శాపం అనేది పిలవకుండానే వచ్చేస్తుంది. మాట వినకపోతే చాలు, శాపం వెంటనే ఏమైపోతుంది, పాపం వాకిటి ఏంటో పొంచుకొని ఉంటుంది అన్నమాట. కాబట్టి పిల్లారా, మనం దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి. మరి ఈరోజు దేవుని ఒక వాక్యాంశం ఏంటంటే ఇవంతా ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చిన అవసరం ఏంటంటే మనకి ముఖ్యంగా అనారోగ్యం లేని వారికి, ఆ యొక్క అనారోగ్యం కలిగినటువంటి వారికి స్వస్థత అనేది కావాలి. ఆ స్వస్థత అనేది మరి మనుషులకి దేవుడు ఎలా కలుగజేశాడంటే యేసుక్రీస్తు పొందినటువంటి దెబ్బల చేత ఆయనకి 40 కొరడా దెబ్బలు అనేది మరి వాళ్ళు విధించారు. అక్కడ పాత నిబంధన గ్రంథంలో మరి ఎవరైనా ఏ మనుషుడైనటువంటి ఒక మనిషిని శిక్ష విధించినప్పుడు అతనికి 40 మాత్రమే కొట్టాలంట. అది ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి ఒక లెక్క. ఏ మనిషినైనా శిక్షించాలంటే అతన్ని ఎంతవరకు కొట్టచ్చంట, 40 దెబ్బల వరకే కొట్టాలంట. ఆ తర్వాత ఒక దెబ్బ కూడా ఎక్స్ట్రా కొట్టకూడదు. అందువలన యేసు ప్రభుకి 40 కొరడా దెబ్బలు కొట్టారనమాట. 40 కొరడా దెబ్బలు ఆయన ఏం చేశారు, హింసించారు. ఆ విధంగా ఆయన శిక్షించారు. కాబట్టి ఆయన పొందిన ఆ దెబ్బల చేత మనకి ఏం కలుగుతుందంట, స్వస్థత కలుగుతుంది. అంటే మనకి ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైనా అనారోగ్య పరిస్థితులు వాటిని చూసి మనం ఎంతో వాటిని చూసి భయపడకుండా మనకి స్వస్థత అనేది కలుగుతుంది. అది మనకు స్వస్థత కలగడానికి మనకు ఒక పునాది ఉంది. మనకు స్వస్థత కలగడానికి మనకు ఒక పరిహారం చెల్లించబడింది. మనం స్వస్థత పొందడానికి మన ప్రభువు మన కొరకు దెబ్బలు తిన్నాడు. ఆయన దెబ్బల వలన మాత్రమే మనకు స్వస్థత కలుగుతుందనే విశ్వాసం ఉంటే ఈరోజు ఎటువంటి వ్యాధి అయినా సరే ఆయన చెప్పిన ఆయన మన కోసం గాయాలు పొందాడు, మన కోసం ఆయన దెబ్బలు అనుభవించాడు. కాబట్టి ఆ దెబ్బల వలన మనకు స్వస్థత అనేది శాశ్వతంగా ఉందని విశ్వసించిన వాళ్ళకి దేవుడు నిశ్చయంగా ఎటువంటి వ్యాధి గల వారైనా దేవుడు ఏం చేస్తాడు, స్వస్థత అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, ఈరోజు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఈ వాక్యము మా హృదయంలో తండ్రి నాటబడాలి. అది మేము ఫలించాలి. మేము ఆ వాక్యానికి మేము లోబడాలి. మరి వర్ధిల్ల చేయబడాలి. మరి భూమి మీద ఉన్నటువంటి అనేక మందిలో మేము కూడా ఫలించినట్లుగా సహాయం దయచేయండి. వాక్యం ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. మీరే తోడుకొని నడిపించమని నజరేయుడైన యేసు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.